ఏంటి సార్ అన్ని చూసి పెట్టేస్తున్నారు? ఇక్కడ 12 years 18 years ఓల్డ్ అని ఉన్నాయి. ఫ్రెష్ స్టాక్ లేదనుకుంటా. నారీ నారీ నడు మురారి శరవణంద్ గారు, సంయుక్త మేనన్ గారు, సాక్షి వైద్య గారు మెయిన్ రోల్స్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 5వ మూవీ. అసలు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని సగం మంది ఆడియన్స్ కూడా తెలియదు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా లేదు, సరైన ప్రమోషన్స్ లేవు, పైగా కాంపిటీషన్స్ ఇన్ని ఉన్న ఈ సినిమా రిలీజ్ అయ్యి సంక్రాంతి రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో బెస్ట్ మూవీ అనిపించుకునింది. స్టోరీ విషయానికి వెళ్తే పొట్లకాయల గౌతమ్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఆవిడ తండ్రిని ఒప్పిస్తాడు. కాకపోతే ఆవిడ తండ్రి రిజిస్టర్ పెళ్లి చేసుకోవాలని ఫిట్టింగ్ పెడతాడు. రిజిస్టర్ మ్యారేజ్కి రెడీ అయిన గౌతమ్కి రిజిస్టర్ ఆఫీస్లో ఒక షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏంటి? నిత్య తండ్రి రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేసుకోవాలని ఎందుకు ఫిట్టింగ్ పెట్టాడు? ఈ ఫిట్టింగ్స్ నుండి గౌతమ్ ఎలా బయటపడ్డాడు అన్నదే మూవీ. మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. యాక్టర్స్ విషయానికి వస్తే శర్వానంద్ గారు రన్ రాజారాం తర్వాత ఇంత ఎనర్జీతో యాక్ట్ చేయడం, కామెడీ చేయడం ఈ సినిమాలోనే అనిపిస్తుంది. ఎమోషన్ సెన్స్లో కూడా ఆయన మార్క్ చూపించారు. హీరోయిన్ సాక్షి వైద్య గారు ఏజెంట్, గాంధీదారి, అర్జున మూవీస్ ఫ్లాప్ అవడం వల్ల సరిగ్గా ఆడియన్స్కి గుర్తులేరు, కానీ ఈ మూవీలో మాత్రం ఆవిడ యాక్టింగ్ అందరికీ గుర్తుండిపోతుంది. సంయుక్త మేనన్ గారి విషయానికి వస్తే మూవీలో లిమిటెడ్ సీన్స్ ఉన్నాయి, అయినా ఆవిడ యాక్టింగ్, గ్లామర్ సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. ఇంకా మూవీకి మెయిన్ హీరో నరేష్ గారు, ఆయన యాక్టింగ్, కామెడీ టైమింగ్ పీక్స్ అని చెప్పాలి. సామాజ వర్గంలో తర్వాత మరోసారి ఆడియన్స్ని నవ్విచ్చారు అని చెప్పొచ్చు. ఇంకా సత్య గారిలోని కామెడీని డైరెక్టర్ బాగా వాడుకున్నాడు అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ గారు, సుదర్శన్ గారి కామెడీ పంచ్ డైలాగ్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. రెండో పెళ్ళ కాదండి, మళ్ళీ పెళ్లి. గురజాడ పరుగురు బతుకుంటే ఈ దారుణం చూడలేక చెప్పించుకోడేసేవారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే విశాల్ శేఖర్ గారి మ్యూజిక్ మెయిన్ మైనస్ సినిమా కనిపించింది. సాంగ్స్ అంతగా వర్క్ అవ్వలేదు, కానీ బీజిఎం పర్లేదు అనిపించింది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. ఇంకా రైటర్స్ విషయానికి వస్తే ముగ్గురు రైటర్స్ పనిచేశారు. భాను భోగవరపు, నందు సర్విగాన, రామ్ అబ్బురాజు గారు ముగ్గురు పనితనం స్టోరీని తీసుకుని నడిపించిన స్క్రీన్ ప్లే బాగా ఎంటర్టైన్ చేశాయి. ఫైనల్గా డైరెక్టర్ రామ్ అబ్బురాజు గారి గురించి చూస్తే సామాజ వర్గంతో అతని టాలెంట్ నిరూపించుకున్నారు రామ్ అబ్బురాజు గారు. ఈ మూవీని తెరకెక్కించిన విధానం, మూవీలో ఆర్టిస్టులను ముఖ్యంగా నరేష్ గారితో కామెడీ పండించిన విధానం మరోసారి ఇండస్ట్రీకి ఒక మంచి రైటర్ కమ్ డైరెక్టర్ దొరికాడు అనిపిస్తుంది. అయినా అబద్ధాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? మిస్ అండర్స్టాండింగ్. మిస్టర్ అండర్స్టాండింగ్ అంటారు కదా. మిస్టర్ ఎస్కేన్ స్పీచ్ చూడడం. ఓవరాల్గా మూవీ సంక్రాంతి అన్ని మూవీస్లో బెస్ట్ ఎంటర్టైనర్ అని నా ఒపీనియన్ బాస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.